యాంకిల్ అనేది ఇంజురీ సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్ పర్సన్స్‌లో సడెన్‌గా యాంకిల్ ఏదైనా రాంగ్ ఫుట్ పడ్డప్పుడు గానీ, యాంకిల్ బెనకడానికి అవకాశం ఉంటుందన్నమాట. బెనికినప్పుడు యాంకిల్ అనేది మనకి లోపల వైపు ట్విస్ట్ అవుతుంది. సాధారణంగా మనకు బయట వైపు ఉన్న కండరాలు పెరోనియస్ టెండాన్స్ అంటాం. ఈ పెరోనియస్ టెండాన్స్ సర్వసాధారణంగా మనకి స్ట్రెయిన్ గానీ, స్ప్రెయిన్ గానీ, టేర్ అవ్వడానికి అవకాశం ఉంటాయన్నమాట. సో, సివియారిటీ ఆఫ్ ద ఇంజురీని బట్టి మన రికవరీ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ఎక్స్‌రే ఒకటి చేసి ఫ్రాక్చర్స్ ఏమన్నా చిప్ ఫ్రాక్చర్స్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా అది రూల్ ఔట్ చేసుకోవడము. ఫ్రాక్చర్ ఉంటే గనుక ఒక 4 వారాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కంప్లీట్‌గా పీఓపీ వేసి కంప్లీట్‌గా ఇమ్మొబిలైజ్ చేయడము. లేదు స్ట్రెయినే ఉన్నా కూడా స్వెల్లింగ్ ఎక్కువగా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది అంటే గనుక కంప్లీట్‌గా ఇమ్మొబిలైజ్ చేయడం అనేది అవసరం అన్నమాట. 2-3 వారాలు కంప్లీట్‌గా ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత ఇబ్బంది తగ్గనప్పుడు అప్పుడు ఎంఆర్ఐ చేసి టేర్స్ ఉన్నాయా లేదా రూల్ ఔట్ చేస్తాం. టేర్ ఉంటే గనుక కంపల్సరీ ఆ టేర్‌ని రిపేర్ చేయాలి. ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా గానీ, ఓపెన్ పద్ధతి ద్వారా గానీ ఆ టేర్‌ని కంప్లీట్‌గా రికవర్ చేసి ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఈ యాంకిల్ ఇంజరీ తర్వాత మనం ఇన్ని రోజులు ఇమ్మొబిలైజ్ చేసినప్పుడు ఏదైనా మజిల్స్ వీక్‌గా ఉండడము, సో వేస్టింగ్ అంటాం. మజిల్ వేస్టింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మనం రీగెయిన్ చేయగలుగుతామో, ఎప్పుడైతే ఆ యాక్టివిటీస్ ఫిజియోథెరపీ, ఎక్సర్‌సైజెస్ బాగా చేసి ఫిట్‌నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మళ్ళీ స్పోర్ట్స్‌కి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకే షమి రికవర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టడం ఏంటి అంటే ట్రీట్మెంట్ పార్ట్ ఒకటి అండ్ రీహాబిలిటేషన్, రికవరీ పార్ట్. దాని గురించి రీహాబిలిటేషన్ అనేది చాలా చాలా అవసరం. ప్రాపర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ స్పోర్ట్స్‌కి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.